హాయ్ ఎవ్రీవన్. ఆల్ రైట్. బీటెక్లో బ్రాంచ్ లిటరలీ మ్యాటర్స్. అసలు నిజంగానే బ్రాంచ్ అంత మ్యాటర్ చేస్తుందా అంటే మై ఆన్సర్ ఈస్ ఎస్ అండ్ ఆల్సో నో. నేను ఎందుకు టూ ఎస్ అండ్ నో అంటున్నా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా అంటున్నా. వెరీ సింపుల్. మీరు లిటరలీ చాలా ప్యాషనేట్ మంది ఉంటారు, కొంతమంది చాలా ప్యాషనేట్ ఉంటారు వాళ్ళ బ్రాంచ్కి వచ్చేసి. లెట్స్ కన్సిడర్ మెకానికల్ కానివ్వండి, పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఐటీలో ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు సిఎస్సి తీసుకుంటూ లిటరలీ ఆ ప్యాషన్ ఉంటుంది చూసారా, వాళ్ళకి బ్రాంచ్ డెఫినెట్లీ మ్యాటర్స్. ఎందుకంటే వాళ్ళు మెకానికల్లో చేశారంటే ఆ డొమైన్లోనే వాళ్ళు సంథింగ్ దే విల్ మేక్ ఇట్ అప్. సెకండ్ కేటగిరీ నేను నో ఎందుకు అన్నానంటే, కొంతమంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ ఏ జాబ్. సో నీకు జాబే కావాలన్నప్పుడు నువ్వు సిఎస్సిఏ చేయి, మెకానికల్ చేయి, ట్రిపుల్ ఏ చేయి, ఐటీఏ చేయి, నువ్వు బయటకు వచ్చి ఏదో ఒక స్కిల్ నేర్చుకో, లేదా నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడే ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటావు, యూ విల్ ట్రై అండ్ ఫైండ్ ఎ జాబ్. డెఫినెట్లీ బోత్ ఆర్ రియల్లీ గుడ్. కానీ ఇట్స్ జస్ట్ దట్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఈస్ సేయింగ్ టు గో ఫర్ దట్ పర్టికులర్ బ్యాచ్, గో ఫర్ దట్ పర్టికులర్ బ్రాంచ్, గో ఫర్ ఇట్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. వాళ్ళు ఏదో డేటా సైన్స్ అన్నారు, వీళ్ళు ఏదో ఏఐ అన్నారని అస్సలు ఆ లూబిలో పడకు. గో ఫర్ ద ప్యాషన్ విచ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అప్పుడే నువ్వు బీటెక్ క్లియర్ చేయగలుగుతావు. లేదా ఐఎమ్ 101% షూర్ ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేక, ఆ సబ్జెక్ట్ అర్థం కాక చాలా కష్టాలు పడతావు. ఐ లెట్ యు నో ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.